హలో గైస్, ఇక్కడైతే నేను బేబీకి ఏ ప్రొడక్ట్స్ అయితే ఇప్పటివరకు యూజ్ చేశాను అనేది నేను మీకు చెప్తాను. ఫస్ట్ అయితే నేను అసలు డైపర్స్ అనేవి చాలా అవాయిడ్ చేశాను. నా దగ్గర బేబీ హగ్ లంగోట్స్ అయితే తీసుకున్నాను. బేబీ పుట్టినప్పుడే తీసుకున్నాం అనమాట ఇవి. ఈ బేబీ హగ్ లంగోట్స్ అయితే నా దగ్గర 15 అలా ఉన్నాయి. ఇవి వాషబుల్ అనమాట. మనం ఎన్నిసార్లు యూజ్ చేస్తే అన్నిసార్లు చక్కగా వాడేసుకోవచ్చు. దీనివల్ల నాకు ఏమైందంటే అసలు డైపర్ యూజ్ చేయాల్సిన అవసరం అయితే కుదరలేదు. అండ్ ఎప్పుడో బాగా అయిపోతే కనుక నేనైతే డైపర్స్ యూజ్ చేసేదాన్ని, లేదంటే నాకు డైపర్ యూసేజ్ అనేది అస్సలు లేదు. అండ్ లేటర్ ఆన్ మూవింగ్ టు ద డైపర్స్, నేను డైపర్స్లోకి వచ్చేసరికి బేబీ హగ్ డైపర్స్ మాత్రమే యూజ్ చేశాను. ఇది బేబీకి 21 డేస్ ఉన్నప్పుడు అయితే తీసుకున్నాను. సో ఇప్పుడైతే బేబీకి 6 మంత్స్ అయితే వచ్చేసాయి. నాకు ఈ 6 మంత్స్లోనే ఆ 76 డైపర్సే అయిపోయినాయి కరెక్ట్గా. ఇంకా 1 or 2 ఉన్నాయి కూడా. అండ్ లేటర్ ఆన్ టు ద బాత్ పౌడర్ అయితే ఇది హోమ్మేడ్ బాత్ పౌడర్. ఇందులోని పెసలు, బియ్యం, ఇంకా పసుపు, దానికి తోడు కచోడా అని చెప్పి వేస్తారనమాట. దాంతోపాటు బాదం ఇంకా ఓట్స్తో చేసిన బాత్ పౌడర్ అది. ఫస్ట్ అయితే నేను బేబీకి సబామెడ్ మాయిశ్చరైజర్ అయితే యూస్ చేశాను. అది 11 డేస్ ఫంక్షన్కి మా హస్బెండ్ వాళ్ళు తీసుకొచ్చారు. కానీ అది ఏమైందంటే తనకి పడలేదు అని చెప్పి నాకు అనిపించింది. సో అప్పుడు వెంటనే నేను మా ఫ్రెండ్ పీడియాట్రిక్ ఉంటే దానికి అడగంగానే తను అవెనో బేబీ యూస్ చేయండి అని చెప్పింది. సో నేను ఇంకా వెంటనే అవెనో బేబీ అయితే తీసేసుకున్నాను. అండ్ బేబీ షాంపూ వచ్చేసరికి టెడీబార్ స్పూ షాంపూ. ఇదైతే నాకు డాక్టర్ రిఫర్ చేశారు. అండ్ సోప్ కూడా టెడీబార్ సోపే. దీనివల్ల పిల్లలకి కళ్ళు మంటలు రావు స్నానం చేయించేటప్పుడు అని చెప్పి అది రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు అందరూ. అండ్ దట్ ఈస్ రియల్లీ గుడ్. నేను సబామెడ్ మసాజ్ ఆయిల్ యూస్ చేశాను. చెప్పాను కదా 11 డేస్ ఫంక్షన్కి వచ్చినప్పుడు అన్ని సబామెడ్ ప్రొడక్ట్స్ తీసుకొచ్చారు. అండ్ ఇప్పటివరకు అయితే నాకు ఆయిల్ వచ్చింది. అండ్ నెక్స్ట్ లేటర్ ఆన్ నేను వేరేది యూస్ చేద్దాం అనుకుంటున్నాను. మమ్మీ అయితే ఇది మెంతి పొడి, జీరా పొడి, ఇంకా చాలా అయితే ప్రిపేర్ చేసింది బేబీకి. అండ్ బాత్ పౌడర్లో మిక్స్ చేసుకోవడానికి ఆరెంజ్ పీల్ పౌడర్ కూడా చేశారు. అండ్ కరక్కాయ, చీమ కరక్కాయ ఇవన్నీ ఇచ్చారనమాట బేబీకి ఎప్పుడైనా దగ్గొస్తే పట్టమని. అండ్ న్యూ మెథడ్స్తో పాటు మనం ఓల్డ్ మెథడ్స్ని కూడా ఫాలో అవ్వాలి కదా. అండ్ మమ్మీ అయితే ఆంజనేయ స్వామి బొట్టు కూడా ఇచ్చారు. మర్చిపోకుండా బేబీకి రోజు పెట్టు మంచిది అని చెప్పేసేసి. ఈ మదర్స్ ఇంతే అండి, అంత సెల్ఫ్లెస్గా ఉంటారు. మనకే కాదు మన పిల్లలకు కూడా అలానే చేస్తారు. అండ్ బేబీ హెయిర్కి అయితే నేను క్యాస్టర్ ఆయిల్ మాత్రమే యూస్ చేస్తున్నాను. ఇదైతే పౌడర్ బాక్స్, మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ ఇంతే కాకుండా ఇంకా సిరా అంటారు దీన్ని, బేబీకి బొట్టు కింద వాడతాం. దీనివల్ల మనకి మచ్చలు అవి పడుకుంటూ ఉంటాయి బేబీ. ఇవన్నీ ప్రిపరేషన్ చేయడం చాలా కష్టం, కానీ అమ్మలు మనతో పాటు మన పిల్లలకు కూడా అన్ని ఈజీగా ఉండడానికి ప్రిపేర్ చేసి మనకి ఇస్తారు.